న్యాయవాదులందరికీ నా నమస్కారం. దాదాపు 300-400 మంది మన సంగారెడ్డి కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు, అడ్వకేట్స్ అందరికీ నా యొక్క మనవి. సీనియర్ అడ్వకేట్స్ చాలామంది పెద్దలు, మిగతా అడ్వకేట్స్ అందరు కూడా పేరు పేరున మీ అందరు కూడా నమస్కారం. చాలా మీరందరూ కూడా వీరితో పాటు డాక్టర్స్ కూడా, సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్స్, సంగారెడ్డి టౌన్లో ఉన్నటువంటి డాక్టర్స్, అట్లాగే సదాశివపేటలో ఉన్నటువంటి డాక్టర్స్, అట్లాగే ఆర్ఎంపీ డాక్టర్స్, మీ అందరికీ నా యొక్క మనవి. అట్లాగే వీరితో పాటు అధికారులు, ఎంప్లాయీస్, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ కూడా నా యొక్క మనవి. ఆల్ డిపార్ట్మెంట్స్, అన్ని టీచర్స్, ఉద్యోగస్తులందరికీ, టీచర్స్, 4th క్లాస్ ఎంప్లాయీస్, రెవెన్యూ అసోసియేషన్ టీచర్స్, ఉద్యోగస్తులు, పోలీస్ కానిస్టేబుల్స్ అధికారులకు, అట్లాగే రిటైర్డ్ ఎంప్లాయీస్, ఆల్ డిపార్ట్మెంట్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్, ఆర్టీసీ ఎంప్లాయీస్తో పాటు ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, ఆర్టీసీతో పాటు ఆల్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్, అన్ని డిపార్ట్మెంట్ల ప్రభుత్వ ఉద్యోగస్తులు, వాళ్ళ ఫ్యామిలీస్కి, అట్లాగే సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించిన కుల పెద్దలకు, ఆ కుల ప్రజలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. గత 10 ఏళ్ల కాలంలో నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమేమి చేసినో అందరికీ కూడా తెలుసు, మీకు అందరికీ కూడా. అయినా చెప్తున్నా, నేను ఇంటింటికి మంచినీరు నీళ్ళు తీసుకొచ్చిన మీ అందరికీ తెలుసు. ఒక ఐఐటి తెచ్చిన మీ అందరికీ తెలుసు. హైవే రోడ్స్ అన్నీ, సంగారెడ్డి రోడ్స్ అన్నీ ఎన్నో చేసిన మీ అందరు కూడా తెలుసు. ఇంకా చాలా ఉన్నాయి. ఒక రాజీవ్ పార్కు, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక ట్యాంక్ బండు, ఒక కలెక్టర్ ఆఫీసు. నేను కలెక్టర్ ఆఫీస్ కట్టిన తర్వాతనే కదా అక్కడున్న కాలనీస్ అన్నీ డెవలప్ అయినాయి. ఎంటైర్ బ్యాంక్ కాలనీ, ఇటు విద్యానగర్ కాలనీ, లేకపోతే ఇంకా ఆ చుట్టుపక్కల కలెక్టర్ ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న కాలనీస్ కూడా అన్నీ డెవలప్ అయినాయి. కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ కట్టిన తర్వాతనే కదా కాంప్లెక్స్. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారితో శంకుస్థాపన, రోషే గారితో ఇనాగ్రేషన్ చేయించిన. ఇట్లా చాలా డెవలప్మెంట్స్. ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చిన, పీజీ సెంటర్స్ చేసిన తారా డిగ్రీ కాలేజీలో. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా అడ్వకేట్స్కి, డాక్టర్స్కి, అట్లాగే ఆర్ఎంపీ డాక్టర్స్కి, అట్లాగే వ్యాపార వాణిజ్య వ్యాపారస్తులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, ఉద్యోగస్తులకు, నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ఒకసారి రిమైండ్, అందరికి జ్ఞాపకం చేపిస్తున్నా. మీ అందరు కూడా తెలుసు, నేను ప్రతి పండుగకు మీకు కనబడుతుంటా, ప్రతి పండుగలో కనబడుతుంటా, బాధలు ఉన్నోనికి, కష్టం ఉన్నోనికి కనబడుతుంటా, కలుస్తుంటా, పనులు జరుగుతుంటాయి, ఎన్నో చేసిన. మొన్న గెలిపించారు, గవర్నమెంట్ వస్తుంది అనుకున్నారు, రాలేదు. ఈసారి గవర్నమెంట్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. ఈ టైంలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపివ్వండి. మళ్ళీ చేయకూడదు 3వ నంబర్, చేయకూడదు 3వ నంబర్, బ్యాలెట్ పేపర్లో 3వ నంబర్ చేయకూడదు. మళ్ళీ గెలిపివ్వండి సార్, అవకాశం ఇవ్వండి, భారీ మెజార్టీతో నన్ను గెలిపివ్వండి. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, చాలా పనులు చేస్తా. నాకు తెలుసు, సిద్ధాపూర్ 5,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక గెలగొట్టారు. నేనెప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే, ఎమ్మెల్యే గెలవగానే, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే సిద్ధాపూర్ హాస్పిటల్ 5,000 మందికి ఇళ్ల స్థలాల కబ్జా ఇప్పిస్తాను. సంగారెడ్డిలో చాలామందికి అలియాబాద్, కొండాపూర్ దగ్గర ఇప్పించిన వాళ్ళకు పొజిషన్ ఇప్పిస్తా, కబ్జా ఇప్పిస్తా. పేదోళ్ళందరికీ 100 గజాల చొప్పున అందరికీ మళ్ళా అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తా. ఎందుకంటే గవర్నమెంట్ వస్తున్నది. ఈ టైంలో ఎమ్మెల్యేగా మీరు నన్ను నన్ను గెలిపించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ మనది వస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, చాలా పనులు చేస్తాయి సార్. 100 కోట్ల అభివృద్ధి చేస్తా. మీ అందరు కూడా తెలుసు, ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో టైంకి జీతాలు వస్తలేవు, టైంకి రిటైర్డ్ ఎంప్లాయీస్ జీతాలు వస్తలేవు. ఇట్లా అసలు ఏం జరుగుతున్నది? మౌలిక సదుపాయాలు, కాలనీస్ డెవలప్ చేస్తా, మౌలిక సీసీ రోడ్స్, డ్రైన్స్, పార్కులు,
ఒకటి కాదు, ఇట్లా చాలా చేస్తా. కోట్ల రూపాయలు తీసుకొస్తా, టెంపుల్స్ అభివృద్ధి చేస్తా, మస్జిద్దులు అభివృద్ధి చేస్తా, చర్చిలు అభివృద్ధి చేస్తా, ప్రతిదీ కూడా ఈద్గాలు